ఈ వ్యూ పాయింట్ నుంచి మనము కర్ణాటకలో ఉండే ఫేమస్ అయిండే 4 ట్రెక్కింగ్ ప్లేసెస్ అంటే కొండలను అయితే చూడొచ్చు. సో రైట్ సైడ్ పడే వర్షం నీళ్ళు బే ఆఫ్ బెంగాల్, లెఫ్ట్ సైడ్ పడే వర్షం నీళ్ళు అరేబియన్ సీకి వెళ్తుంది. సో బైకర్స్కి ఈ ఘాట్ రోడ్ ప్యారడైజ్ అనే చెప్పొచ్చు. అండ్ నేచర్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా Don't keep me waiting long. Let me show you what's been up. Do you wanna come over? Let's make a little truce. Maybe I'm little. హాయ్ హలో నమస్తే అందరికి, వెల్కమ్ టు ది న్యూ వ్లాగ్. హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు బిస్లే ఘాట్ లో డ్రైవ్ చేస్తున్నాను. బిస్లే ఘాట్ వచ్చి కర్ణాటకలో ఉండే ఘాట్ రోడ్స్ లో ఇది కూడా ఒక మేజర్ ఘాట్ రోడ్ అని చెప్పొచ్చు. అండ్ ఇది లెస్ క్రౌడెడ్ ఘాట్ అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే ఇక్కడ హెవీ వెహికల్స్ అయితే మూవ్మెంట్ ఉండదు. కేవలం కేఎస్ఆర్టీసీ బస్ మాత్రం అది టైమింగ్స్ లో ఉంటుంది. సో ఒకటో రెండో రోజుకి ఒక 2 బస్సులు అయితే వెళ్తాయి. సో అది వదిలితే ఇంకా మీరు 4 వీలర్స్ కూడా చాలా మంది తక్కువ వస్తారు, ఎందుకంటే రోడ్ చాలా టఫ్ కండిషన్స్ లో ఉంటుంది కాబట్టి. సో బైకర్స్ కి ఈ ఘాట్ రోడ్ ప్యారడైజ్ అనే చెప్పొచ్చు. అండ్ నేచర్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళ టూర్ లిస్ట్ లో ఈ ప్లేస్ అయితే ఖచ్చితంగా రాసుకోండి అండ్ వచ్చి వ్యూ చేయండి, చాలా బాగుంటుంది. దాదాపు ఇది ఒక 30 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ అయితే ఉంటుంది. సో కర్ణాటకలో ఉండే సకలేష్పుర నుంచి కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ దాకా ఈ రోడ్ అయితే ఉంటుంది. ఈ ఘాట్ రోడ్ ఎగ్జాక్ట్లీ అప్రాక్సిమేట్లీ ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ ఘాట్ రోడ్లో మనము రైనీ సీజన్లో లేకపోతే రైనీ సీజన్ తర్వాత నవంబర్ డిసెంబర్ టైంలో వచ్చామంటే రోడ్ పొడవుకి మనకి చాలా వాటర్ ఫాల్స్ అయితే వస్తాయి. అండ్ థిక్ ఫారెస్ట్తో కూడి ఉంటుంది కాబట్టి ఎవర్ గ్రీన్ ఫుల్ గ్రీనరీ అయితే ఉంటుంది. అండ్ అలాగే కొంచెం డేంజర్ కూడా ఉంటుంది. మనము రోడ్ తప్ప వేరే చోట ఎక్కడ దిగి పోకూడదు, ఎందుకంటే దాదాపు చాలా స్నేక్స్ అయితే ఉంటుంది ఈ ఘాట్లో. సో జాగ్రత్త మరి. ఈ బిస్లే ఘాట్లో ఇంకోటి మేజర్ అట్రాక్షన్ అంటే బిస్లే ఘాట్ వ్యూ పాయింట్ అని. ఈ వ్యూ పాయింట్ నుంచి మనము కర్ణాటకలో ఉండే ప్రసిద్ధమైన 4 ట్రెక్కింగ్ హిల్స్ ఒకే చోటు నుంచి చూడొచ్చు అన్నమాట. అవి ఏమంటే కుమార పర్వత, పుష్పగిరి, దొడ్డబెట్ట మరియు ఎన్నెబెట్ట అని. సో ఈ 4 పర్వతాలు మీకు ఒకే ప్లేస్ ఇంకా కనపడతాయి కాబట్టి అది ఒక మేజర్ అట్రాక్షన్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. సో ఆ కొండలు మీరు చూడాలంటే వీడియో ఎండ్ దాకా చూడండి. సో ఇది ఒక మినీ వ్లాగ్ కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి. ఫుల్ రైనీ సీజన్ కాబట్టి మొత్తం ఘాట్ రోడ్ అయితే పెట్టలేకపోయాను. అండ్ డిస్క్రిప్షన్లో అయితే నీట్గా మెన్షన్ చేసింటా, ఇన్ కేస్ మీరు బెంగళూరు నుంచి వచ్చేటట్లుంటే. సో దారి మధ్యలో ఇంకా ఏ ప్లేసెస్ ఉంటాయి అవన్నీ డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. సో వీడియో ఎండ్ దాకా చూడండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. We could get along. Find a new place to win my heart. Don't keep me waiting long. Let me show you what's been up. Do you wanna come over? Let's make a little truce. Maybe I'm let loose. I won't be here to choose. You're gonna have to wonder on how to make a move. Let me get on the cruise with you. No more runaways, no more games to play. I said no more runaways, no more games to play. No place to hide. Throw away our troubles under the bus. Throw away. I'm getting all the signs. We're meant to be now, don't make a fuss. Let's not waste our time. Find a way to be my lover, too late for remedies. Let's match our energies. Be my luck, I'll be your key. You're gonna have to wonder on how to make me feel. Send me letters already, baby. No more, no more, no more. I said no more runaways, no more games
గైస్ ఇప్పుడు మనము బిస్లే వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. సో చూడండి ఇలా కొంచెం దూరం అయితే నడిచాల్సి వస్తుంది, ఒక 100 మీటర్స్ మేబీ. సో వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇక్కడ ఆపాము, కానీ యూట్యూబ్కి ఫస్ట్ టైం మీకైతే చూపిస్తున్నాం. సో ఎంట్రీ టికెట్ వచ్చి ఒక్కరికి 20 రూపీస్. సో ఇక్కడ మీరు ప్రశాంతంగా టైం ఉందంటే ఆరామ్గా ఒక 1 అవర్ ఆరామ్గా కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. వీకెండ్స్ కాబట్టి కొంచెం క్రౌడ్ అయితే ఉంటుంది. అది వీకెండ్స్ అయితే చాలా లెస్ క్రౌడ్, చాలా లెస్. ఇంకా వీక్ డేస్లో వచ్చారంటే ఎవరు ఉండరు. మీరు ఫోటోగ్రఫీ కూడా బాగానే చేసుకోవచ్చు ఇక్కడ. గైస్ చూడండి వ్యూ పాయింట్ దగ్గర వచ్చాం. ఎక్సలెంట్గా ఉందని చెప్పచ్చు వ్యూ ఇక్కడ. గైస్ ఇందాక చెప్పినట్టు నేను ఈ వ్యూ పాయింట్ నుంచి మనము కర్ణాటకలో ఉండే ఫేమస్ అయిండే 4 ట్రెక్కింగ్ ప్లేసెస్ అంటే కొండలను అయితే చూడొచ్చు. సో అవి కుమార పర్వత, పుష్పగిరి, దొడ్డబెట్ట మరియు ఎన్నెబెట్ట. సో ఈ 4 పర్వతాలు టాప్ అయితే మనకి కనబడతలేదు, ఎందుకంటే రైనీ సీజన్ కాబట్టి ఫుల్ అలా మబ్బులు అయితే కమ్మక్కుపోయాయి. అండ్ అక్కడ మీరు ఒక వాటర్ ఫాల్స్ అయితే చూడొచ్చు. ఆ వాటర్ ఫాల్స్ వచ్చి మల్లలి వాటర్ ఫాల్స్ అని, అది నెక్స్ట్ వ్లాగ్లో అయితే వస్తుంది. సో అది కూడా ఒక మేజర్ వాటర్ ఫాల్ అని చెప్పొచ్చు కర్ణాటకలో. దానికి కొంచెం ట్రెక్కింగ్ అయితే చేయాల్సి వస్తుంది. సో గాయస్ ఇప్పుడు మనము కర్ణాటకలో వెస్టర్న్ ఘాట్స్ బిస్లే ఘాట్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు రిచ్ పాయింట్ అని అయితే పెట్టారు ఇక్కడ పాయింట్. రిచ్ పాయింట్ అంటే ఎగ్జాక్ట్గా మనం వెస్టర్న్ ఘాట్స్లో సెంటర్ పాయింట్లో ఉన్నామన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ అని ఉంది. సో బే ఆఫ్ బెంగాల్ సైడు పడే వర్షం నీళ్ళన్నీ ఇటువైపు మనకి రైట్ సైడ్లో వెళ్తాయన్నమాట. రైట్ సైడ్లో వెళ్ళేవన్నీ కావేరి, కృష్ణ, గోదావరి, తుంగభద్ర ఇవన్నీ రైట్ సైడ్లో వెళ్తాయి వెస్టర్న్ ఘాట్స్లో వర్షం పడే నీళ్ళన్నీ. సో అందుకే ఇటు రైట్ సైడ్ అయితే పెట్టారు. అలాగే అరేబియన్ సీ వైపు ఇటువైపు పడే వర్షం నీళ్ళన్నీ కాళీ కానీ, మందాకిని, మండోవి, గోకాక్ ఇవన్నీ చాలా మటుకు రివర్స్ ఉన్నాయి, అవన్నీ అరేబియన్ సీకి వెళ్తుంది. సో ఇది ఎగ్జాక్ట్ సెంటర్ పాయింట్లో ఉన్నామన్నమాట. సో రైట్ సైడ్ పడే వర్షం నీళ్ళు బే ఆఫ్ బెంగాల్, లెఫ్ట్ సైడ్ పడే వర్షం నీళ్ళు అరేబియన్ సీకి వెళ్తుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ కదా ఇది. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్లేస్ చూసింటే కమెంట్ చేయండి. ఇది వచ్చేసి బిస్లే ఘాట్లో ఉంటుంది, కర్ణాటక వెస్ట్రన్ ఘాట్స్. సో గైస్ చూశారు కదండి బిస్లే ఘాట్ చాలా పీస్ఫుల్ ఏరియా. టైం ఉంటే ఈజీగా ఒక 1/2 అవర్ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. మెడిటేషన్ చేసే వాళ్ళు అయితే మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు, అంత పీస్ఫుల్ ఏరియా. సో ఈ వ్లాగ్ని ఇక్కడే ఆపేస్తున్నా. నెక్స్ట్ వ్లాగ్లో మనమేమో ఇప్పుడు ఇక్కడి నుంచి బిస్లే ఘాట్ నుంచి మల్లలి ఫాల్స్కి అయితే వెళ్దాం.